స్వాగ్. టైటిల్ ఉన్న స్వాగ్ సినిమాలో లేకుండా పోయింది. సినిమాలో స్వాగ్ లేదు, సినిమా కూడా బాగలేదు. శ్రీ విష్ణు టోటల్గా 5 క్యారెక్టర్స్ ప్లే చేశాడు, కానీ ఏ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదు. మగవారి ఆధిపత్యమే ఉండాలి అనుకునే మగవారు, ఆడవాళ్ళ ఆధిపత్యమే ఉండాలి అనుకునే ఆడవాళ్ళు. మరి లాస్ట్కి ఎవరు కమాండింగ్ పొజిషన్లోకి వస్తారు అనేది ఒక చిన్న లైన్ ఈ స్టోరీలో. చాలా కన్ఫ్యూజింగ్గా రాసుకున్నారు ఈ డ్రామాని. వెరీ మచ్ బోరింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ వెరీ కన్ఫ్యూజింగ్ సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటే బాగుంది, ఇంకా అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అయ్యా. ఇంకా స్వాగనిక వంశవృక్షానికి వెళితే 1551లో మొదలవుతుంది ఈ కథ. అప్పుడు ఆడవారి ఆధిపత్యంలో నడుస్తూ ఉంటే రాజ్యాలు ఎలా అయినా మగవారి ఆధిపత్యంలోకి రావాలి అని ఎంతో ప్రయత్నం చేస్తాడు మన స్వాగనిక రాజు. అలా వాళ్ళ వంశవృక్షం ఎంతవరకు వచ్చింది, మిగిలిన వారసులు ఎవరు, వాళ్ళకి ఏం మిగిలింది, అసలు వంశవృక్షం కథ ఏంటి, ఇంతకీ మగవారి ఆధిపత్యంలోకి వచ్చిందా లేదా అనేది చూడాలి సినిమాలో. చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం ఒక టైం వచ్చాక. హీరోయిన్ క్యారెక్టర్స్ తప్ప అన్ని శ్రీ విష్ణువే చేశారు. ఏదైనా బాగుంది అంటే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, సేమ్ ఓల్డ్ క్లైమాక్స్, ఇంకేం కొత్తగా లేదు చెప్పుకోవడానికి. ఏముందని ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. సినిమాలో కన్ఫ్యూజన్ తప్ప కామెడీ లేదు. శ్రీ విష్ణు ఒక్కడే చాలా ట్రై చేశాడు సినిమా కోసం. సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే మీరా జాస్మిన్, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. మూవీస్లోకి రీఎంట్రీ బాగుంది అండ్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, ఇంకా బెటర్గా ఉన్నారని చెప్పాలి. రీతు వర్మ కూడా ఉంటారు త్రూ అవుట్గా, కానీ ఎక్కడ ఇంపాక్ట్ అని అనిపించలేదు. స్వాగ్ అనే టైటిల్ వినగానే మూవీలో శ్రీ విష్ణు స్వాగ్ చూస్తామేమో అనే కాన్ఫిడెన్స్తో మూవీకి వెళ్తాం, కానీ అస్సలు స్వాగ్ లేదు. ఒక్కటి తప్ప మిగిలిన క్యారెక్టర్స్లో మాడ్యులేషన్ కూడా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఒక పాయింట్ దగ్గర ఈ కన్ఫ్యూజన్ డ్రామాని ఆపేయాల్సింది, కానీ క్లైమాక్స్లో కూడా అదే అయ్యేసరికి అసలు పిచ్చిలేసింది. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే శ్రీ విష్ణు 5 క్యారెక్టర్స్ ప్లే చేశాడు. సెటైరికల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, కానీ అసలు ఏది వర్క్ అవ్వలేదు. రీతు వర్మ ఉంది అంటే ఉంది అంతే. మీరా జాస్మిన్ మాత్రం సర్ప్రైజ్ ప్యాకేజ్ బిగ్ స్క్రీన్ మీద. దాక్ష క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అసలు ఏమీ లేదు, కానీ కొన్ని సీన్స్లో మేకప్ కూడా బాగాలేదు. ఇంకా రవిబాబు, సునీల్, గెటప్ శ్రీను అందరూ వాళ్ళ రోల్స్లో ఏదో అలా చేశారంతే. సినిమాటోగ్రఫీ గొప్పగా ఏం లేదు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా దొరికిపోయేలా ఉన్నాయి. మ్యూజిక్ బై వివేక్. కొన్ని సీన్స్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు ఇలాంటి సీన్స్లో తప్ప మిగిలింది ఏమీ లేదు. మ్యూజిక్ కూడా అసలు బాగాలేదు. రైటర్ డైరెక్టర్ హరీష్ కోహ్లీ అసలు ఇంప్రెస్ చేయలేదు. రైటింగ్ బాగాలేదు, చాలా స్లోగా, కన్ఫ్యూజింగ్గా, కొంచెం ఎక్కువ క్లమ్జీ చేశారు. డైరెక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా సినిమా చూడాలా వద్దా అంటే నాకైతే ఏమనిపించలేదు, ఒక్క మాటలో నచ్చలేదు. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.